ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి మార్చి 25, 26, 27 తేదీల తర్వాత ఒక శక్తి అనేది మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆ శక్తి గనుక మీ ఇంట్లో నుంచి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎలాంటి ఫలితాలనేవి దక్కుతాయి? అలాగే మీకు మంచి జరుగుతుందా? లేక చెడు జరుగుతుందా? అయితే ఈ కుంభరాశి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామనేది అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాలకు వెళ్ళే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు. అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు. మరి గురువుగారు కాంటాక్ట్ నంబర్ 9966661726. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజయోగం 4, అవమానం 5. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందినవారు ఈ కుంభరాశి వారి పరిధిలోకి వస్తారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక వారు ఎంతో మంచి మనసు కలిగి ఉంటారు. అలాగే ఒకరిపై కుళ్ళు, కుతంత్రాలు, అసూయ అనేది వీరికి అస్సలు ఉండదు. ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులుగానే ఉంటారు, కానీ కీడు మాత్రం ఎప్పుడూ కోరుకోరు. ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులుగా వీరినే ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ కుంభరాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు స్వాతంత్రంగా, అభిప్రాయంగా కలవారుగా ఉంటారు. ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోభిలాషులను కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారిని చూసి చాలామంది ఓర్వలేక అసూయతోటి కుళ్ళు, కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే వీరిపైన ఒక జలసీ అనేది ఉంటుంది. అంటే జలసి అంటే వారిపైన దృష్టి కావచ్చు ఏదైనా కానీ వారు నాశనం అయిపోవడానికి ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి ఏమి చేస్తే మనము బాగుంటాము, వీళ్ళు ఎలా నాశనం అయిపోతే మనం బాగుంటాము అనే ఆలోచనతోటి చుట్టుపక్కల వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి వీలైతే తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు వీరి మీద పన్నేటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగల సామర్థ్యం కూడా ఈ కుంభరాశి వారికి ఉంది. ముఖ్యంగా నేర్పరితనం, మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు ఎన్నో కోల్పోయిన పరిస్థితులు కూడా వీరి జాతకంలో చూస్తూ ఉన్నారు. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల కావచ్చు, గతంలో మోసపోయి డబ్బులు ఇచ్చి వారు మళ్ళీ ఇవ్వకపోయి వారికి ఎవరికి చెప్పుకోలేక ఎన్నో సమస్యలను, ఒడిదుడుకుల నుంచి వీరు తప్పించుకోలేక ఎన్నో ఇబ్బందులు కూడా పడే ఉన్నారు. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ 2025 సంవత్సరం మార్చి 25, 26, 27 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది బయటికి రాబోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లోనే ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ. అంటే
మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది. ఇక ఆ శక్తి బయటికి వెళ్ళబోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా ప్రభావితంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. నరుడి దిష్టి నల్లరాయికి కూడా పగిలిపోతుంది అనే సామెతన వినే ఉంటారు. అంతలా ప్రభావితం చేసేదే మనిషి యొక్క కంటి చూపు అని చెప్పవచ్చు. ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే నెగిటివ్ ఎనర్జీ ఏవైతే ఉన్నాయో అవి మీ పైన పడడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు, అడ్డాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక నుంచి అలాంటి కుళ్ళు కుతంత్రాలు పడకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పోయే మార్గాలైతే ఉన్నాయి. మీ యొక్క జీవితంలోనే మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, అలాగే చెప్పుకోలేనటువంటి సమస్యలను మిమ్మల్ని వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గం దొరకబోతున్నాయి. మీరు ఎన్నో రకాల బాధలను అనుభవించి ఉంటారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ, ఎప్పుడూ కూడా సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ నెల నుంచి, మార్చి నెల నుంచి అంతా కూడా మంచే జరుగుతుంది. మీ ఇంట్లోనే ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటికి వెళ్ళబోతుంది. అంటే ప్రతికూల శక్తి అంటే మీరు ఏదో అనుకోవద్దు. అది నెగిటివ్ ఎనర్జీ మాత్రమే. ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సభ్యుల యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. చికాగ్గా ఉండడం, మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఏదో తెలియని లోటు కనిపిస్తూ ఉండడం, ఇలాంటి అన్నిటికీ కూడా ఆ నెగిటివ్ ఎనర్జీయే కారణం. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ కుంభరాశి వారి జీవితంలో కూడా జరుగుతూ ఉంది. అందుకని ఈ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నరదృష్టి మీ మీద పడకుండా మీరే చూసుకోవాలి. దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని. ఇక నుంచి మార్చి నుంచి ఈ 3 తేదీలు అనేవి మీ జీవితంలో ఎంతో కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేసి ఉంటారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచి ఉంటారు. అలాంటి వ్యక్తుల వల్లే మీరు ఈరోజు మంచి పొజిషన్లోకి రాబోతున్నారు. ఈ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో మీరు పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తాడు. అలాగే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని అనేది వ్యాపిస్తుంది. దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఇంట్లో గనుక నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతాయి. అలాంటి వైబ్రేషన్స్ అనేది మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఒక సందర్భంలో మీరైతే మీ జీవితం ముగించాలని కూడా ఒక రకమైనటువంటి నిరాశ కూడా మీకు ఏర్పడుతుంది. ఎందుకంటే దీనికి కారణం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని. అయితే ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైన గడియలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి శక్తులు అనేది బయటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు మీ ఇంట్లో పనికిరానివి, విరిగిపోయిన వస్తువులు ఏమైనా ఉంటే గనుక వాటిని వెంటనే తీసి బయటపడేయండి. ఇంట్లో ఎప్పుడూ కూడా పగిలిపోయిన వస్తువులు కానీ, ఇరిగిపోయిన వస్తువులు కానీ, పాడైపోయిన వస్తువులు కానీ ఏది కూడా ఇంట్లో ఉంచకూడదు. అది కుర్చీ అయినా కానీ, గాజు సామాన్లైనా కానీ, అద్దం ముక్కైనా కానీ, దేవుడు పటాలు కానీ, ఇంట్లో వాడుకునే గిన్నెలు కానీ, ఏవైనా కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, ఇలా ఏదైనా పగిలిపోయినా, విరిగిపోయినా అలాంటి వస్తువులు ఉండడం వల్ల ఇంట్లోకి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది
ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది. అందుకని దీని మూలంగా ఇంట్లో ప్రశాంతత లేకుండా మనసంతా చిరాగ్గా ఉండడం అనేది జరుగుతుంది. దాని వలన మీరు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండాల్సిన అవసరం వస్తుంది. అందుకని ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే మన ఇంట్లో అనేది నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోయేటట్టు మొత్తం కూడా తీసేయండి. ఎంత కాస్ట్లీ అయినా కానీ పగిలిపోయినా, విరిగిపోయినా కూడా అవి మీరు అమ్మేసుకొని ఒక డబ్బు రూపంలో అయినా తీసుకున్నా పర్లేదు. కానీ ఇంట్లో మాత్రం పగిలిపోయినవి, ఇరిగిపోయినవి ఉండకూడదు. తర్వాత ఇంట్లో అలాంటివి పడేసిన తర్వాత మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు కలబందను కానీ, దిష్టి గుమ్మడికాయని కానీ కట్టుకోండి. అప్పుడే ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షే విధంగా కూడా మీ ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవికి నివాసం ఉండాలి అనిపిస్తుంది. అంతేకాని ఎలా అంటే అలాగా బట్టలు కానీ చందరబందరంగా ఉంటే ఆ లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మీరు ఇల్లును ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకుంటారో అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీ కళ్ళతో మీరే చూస్తారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఏ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి మీరే పంపించేయాలి. మీ కష్టాలను మీరే తొలగించుకోవాలి. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యల నుంచి మీకు మీరే విముక్తి అనేది లభించుకోవాలి. ఎవరు చేసినా కూడా అది రాదు. మీకంటూ మీరు ఓర్పు తెచ్చుకొని సహనంతోటి మీరే మీ జీవితాన్ని బాగు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయడం, అలాగే విష్ణు సహస్రనామం చేయడం కూడా చాలా మంచిది. తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలు అనేది పొందుతారు. తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుంది, మీకు అనుకూలమైన ప్రతికూలమైనటువంటి శక్తి ఏ విధంగా వెళ్ళబోతుంది, ఏ విధంగా మీరు బయటపడేయాలో తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి కుంభరాశి వారికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.